హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్పెషల్ తలకాయ కూర. ఒకసారి మీ వీడియోలో చెప్పిన కదా తలకాయ కూర వేసి చూపిస్తాను. మనం 1 కిలో తలకాయ కూర తెచ్చుకున్నాం. ఈరోజు ప్రాసెస్ ఏందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ వేసుకుంటున్నాం. ఉల్లిగడ్డ అనేది ఉల్లిగడ్డ వేగింది. మనం 1 స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని జర పసుపులు అనేది ఉడకాలి మంచిగా. ఫ్రెండ్స్, మనం అల్లిమిల్లిగడ్డ వేసి పచ్చివాసన పోయిన మనం దూరంగా వేసుకోవాలి. పచ్చివాసన పోవాలి అల్లిమిల్లిగడ్డ పోతే అప్పుడు తర్వాత ఇందులో తలకాయ కూర వేసుకోవాలి. ఇప్పుడు మనం తలకాయ కూర వేసుకుంటున్నాము. ఇంకా తలకాయ కూర అట్లా వేయాలంటే స్పైసీగా చేస్తాం ఫ్రెండ్స్. తినడం చేయండి. ఇలా వేసుకొని చూడండి, మన తెలంగాణ స్టైల్ తలకాయలు. కస్తూరి మేసి అల్లిమిల్లిగడ్డ అప్పుడు ఎంబడే మనం నూరుకుంది, ఫ్రెష్గా నూరుకుంది. అల్లిమిల్లిగడ్డ తెచ్చి ఫ్రెష్గా నూరుకుంది. ఫ్రెష్గా వేసుకుంటే కొంచెం టేస్ట్ అవుతుంది. అల్లిమిల్లిగడ్డ మనం ఎప్పుడో డబ్బాలో వేసి ఉంటుంది, టేస్ట్ కాదు. అప్పుడే వేసుకుంటే కొంచెం స్పైసీగా ఉంటుంది. ఇప్పుడే మనం మొత్తం మీద మ్యాక్సిమం 50% అయితే ఇప్పుడు మనం ఏం చేసిన కారం వేస్తున్నాం. 3 చెంచాల కారం, కొంచెం సాల్ట్ వేస్తున్నాం. సాల్ట్ తక్కువ పడితే వేసుకోవచ్చు, తర్వాత ఎక్కువ అయితే మనం వేయలేం కాబట్టి వేసుకున్నాం. ఫ్రెండ్స్, మంచిగా మగ్గాలి. స్పైసీ కావాలంటే 3 చెంచాలు వేసుకోవచ్చు, 4 చెంచాలు వేసుకోవచ్చు. మనం ఏం చేస్తుంటే 3 వేసుకుంటాం. కారంలో మగ్గాలి. మగ్గిన తర్వాత కొన్ని చెమ్ముల నీళ్ళు పోసినాం అనుకో మగ్గింది. మనది స్పైసీగా అయింది. తలకాయ కూడా స్పైసీగా కొడుతుంది. ఈరోజు మంచిగా కలర్ఫుల్ అయింది, స్పైసీగా అయింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వాటర్ పోసుకుంటున్నాం. వాటర్ మామూలుగా పోసుకోవాలి. తలకాయ కూర కాబట్టి మామూలుగా నీళ్ళు పోసుకోవాలి. ఇన్ని నీళ్ళకి మనం ఏం చేస్తున్నామంటే మంచిగా తర్వాత మగ్గిన తర్వాత కుక్కర్ మూత పెట్టాలి. ఇది పెద్ద కుక్కర్ ఫ్రెండ్స్. చిన్న కుక్కర్లో వేరే ఐటమ్ ఉందని మనం పెద్ద కుక్కర్లో వేసేసాం. సీటికి పెట్టుకుంటాం. ఒక 5 విజిల్లా పెట్టుకుంటాం. 5 విజిల్లా పెట్టుకుంటుంది. మంచిగా మగ్గింది. మొత్తం 5 విజిల్ ఫ్రెండ్స్. 5 విజిల్ తర్వాత స్లో వచ్చేసేసి లంచ్లో మీకు ఎట్లయినా చూపిస్తుంది. ఎందుకంటే మన లైట్ ఎక్కువ వస్తుంది. ఇక సాగిపోయి బంద్ చేసి అవునే అయిపోయింది ఫ్రెండ్స్. మనం 5 అనుకున్నాం కానీ 7 విజిల్ పెట్టినాం. ఎందుకంటే తలకాయ కూర కాబట్టి తలకాయ కూర రెడీ అయింది. కుక్కర్ చల్ల అయిన తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తాను.